ఎలా స్తుతిస్తే అద్భుతాలు పొందుకోగలుగుతాం, ఎలా స్తుతిస్తే దేవుని సంతోషపెట్టగలుగుతాం, ఎలా స్తుతిస్తే దేవుడిచ్చే కార్యాలు మనం పొందుకోవడానికి అపవాది అడ్డుపడకుండా ఉండగలుగుతాడు. అందరూ స్తుతిస్తారు, కానీ కొందరు మాత్రమే కార్యాలు పొందుకుంటారు, మరికొందరు కార్యాలు పొందుకోలేకపోతున్నారు. కారణం ఏంటి, అసలు ఎలా స్తుతించాలి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. కీర్తనల గ్రంథం 142వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే, నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లు చెరలో నుండి నా ప్రాణము తప్పింపుము, అప్పుడు నీవు నాకు మహోపకారములు చేసి ఉండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. మనకులాగే ఇక్కడ దావీదు కూడా మొక్కుబడి చేసుకుంటూ ఉన్నాడు. దేవా, నువ్వు నాకు మేలు చేస్తే నేను నిన్ను స్తుతిస్తానయ్యా, నీ కానుకలు చెల్లిస్తానయ్యా, నా యొక్క శక్తి అంతా ఉపయోగించి నీ సేవ చేస్తానయ్యా, నా బ్రతికి ఉన్నంత వరకు నీ యొక్క సంఘానికి నేను మొదటగా వస్తానయ్యా, నీ సంఘంలో పని చేస్తానయ్యా, సేవకుడు ఏ పని చెప్పినా నేను చేస్తానయ్యా, నేను విసుక్కోనయ్యా, నీ పని అంటే ముందుంటానయ్యా, ఇంకా అధిక సమయం నీతో గడుపుతానయ్యా, ఎక్కువగా బైబిల్ చదువుతాను, నేను గూర్చి ఇతరులకు వివరిస్తాను. ఇలాంటి మొక్కుబడులాగానే దావీదు కూడా మొక్కుబడి చేసుకుంటున్నాడు. ఏమని, నీవు నన్ను విడిపించయ్యా, నీవు నన్ను విడిపిస్తే అనేకులు నిన్ను మయంపరుస్తారు, నన్ను బట్టి అతిశయపడతారు అని స్వార్థంతో కూడిన ఒక మొక్కుబడి చేస్తున్నాడు. అయితే ఆదికాండంలో యాకోబు అనే భక్తుడు ఎలా మొక్కుబడి చేస్తున్నాడో మనం ఒకసారి చూద్దాం. 28వ అధ్యాయంలో 20 నుండి 22 వచనాలను మనం అక్కడ చూసినట్లయితే, మన పితరుడైనటువంటి యాకోబు ఇలా మొక్కుబడి చేస్తున్నాడు. నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెలుచున్న ఈ మార్గములలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయుండును, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించేదనని మొక్కుకొనెను. ఇక్కడ మనం యాకోబు గారిని కూడా మనం లోతుగా పరిశీలించి చూసినట్లయితే అక్కడ ఏమని ప్రార్థిస్తున్నాడు, దేవుడు నన్ను ఆశీర్వదించిన ఎడల, ఆయన నాకు తోడై ఉన్న ఎడల నేను 10వ వంతు చెల్లిస్తాను. అంటే ఒకవేళ ఆశీర్వదించకపోతే స్తుతించను, కానుకలు చెల్లించను అన్నట్లే ఉంది కదా. ఈరోజు మనం కూడా ఇలాంటి మొక్కుబడులు చాలా చేస్తూ ఉంటాం. దేవా, నువ్వు నాకు ఒక మగబిడ్డనిస్తే నేను నీకు ఇలా చేస్తానయ్యా, నేను అందరికీ భోజనం పెడతానయ్యా, నీవు నాకు ఒక మగబిడ్డనిస్తే నీ మందిరానికి నేను దేనికైనా ఉపయోగపడతానయ్యా, నేను నీ సేవకిస్తానయ్యా. అలా చేయడంలో తప్పేమీ లేదు, కానీ స్వార్థంతో మనం చేయకూడదు. మన యొక్క సుఖం కోసం చేయకూడదు, మన యొక్క పేరు కొరకు, మన యొక్క ఘనత కొరకు ఇలాంటి మొక్కుబడులు మనం చేసుకోకూడదు. అసలు ఎలా మొక్కుబడి చేసుకోవాలి, ఎలాంటి తీర్మానాలు తీసుకోవాలి? మనం చాలాసార్లు నూతన సంవత్సరం రాగానే తీర్మానాలు తీసుకుంటాం, లేకపోతే December 31 రోజున ఇంకా నూతన సంవత్సరంలో అడుగు పెడతామన్నప్పుడు అనేక తీర్మానాలను తీసుకుంటాం, దేవునికి అనేక వాగ్దానాలను ఇస్తాం. అంతేకాదు అనేక మొక్కుబడులు కూడా చేస్తాం. ఇలా ఉంటానయ్యా, అలా ఉంటానయ్యా, ఇలా చేస్తానయ్యా, అలా చేస్తానయ్యా, నేను ఇలా ఉండను, అలా ఉండను, ఇది విడిచిపెడతాను, అది మర్చిపోతాను అని ఇలా ఎన్నో చేస్తాం. కానీ ఒక 2-3 రోజులు గడిచేసరికి మరలా పాత జీవితాన్ని జీవిస్తూ ఉంటాము. అసలు ఎలాంటి తీర్మానాలు తీసుకోవాలి, ఎలాంటి మొక్కుబడులు చేయాలి, బైబిల్లో ఎవరు ఎలాంటి మొక్కుబడి చేస్తే దేవుడు సంతోషించాడు అనేది మనం ఈరోజు చూద్దాం. హబక్కుకు రాసిన గ్రంథంలో 3వ అధ్యాయం 17-18 వచనాలను మనం చూస్తే అక్కడ హబక్కుకు అనే ప్రవక్త ఇలా మొక్కుబడి చేస్తూ ఉన్నాడు, ఇలా తీర్మానం తీసుకుంటున్నాడు. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. మీరు ఎప్పుడైనా ఇలా చెప్పారా? మీరు ఎప్పుడైనా ఇలా తీర్మానం తీసుకున్నారా? నేను అనుకున్నంత శాలరీ రాకపోయినను, నేను అనుకున్న వెహికల్ నాకు లేకపోయినను, నేను అనుకున్నట్టుగా నా భర్త లేకపోయినను, నేను అనుకున్నట్టుగా నా బిడ్డలు లేకపోయినను, నేను అనుకున్నంత సమృద్ధి నా జీవితంలో లేకపోయినను, నేను అనుకున్న ద్వారాలు తెరవబడకపోయినను, నేను అనుకున్న జాబ్ రాకపోయినను, నేను అనుకున్నంత శాలరీ రాకపోయినను, నేను ఎన్నో స్తుతిస్తానయ్యా అని ఎప్పుడైనా మీరు తీర్మానం తీసుకున్నారా? ఎందుకంటే రోమాపత్రికలో 8వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తాం, ఆయన సమస్తము సమకూర్చి మేలు కలుగుటకే జరిగిస్తాడంట. ఎవరికి? ఆయనను ప్రేమించు వారికి. ఆయనను ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను గైకొంటాం. ఆయన ఆజ్ఞలేంటి? మనం ఆయనను స్తుతించాలి, పూర్ణ హృదయంతో ఆయనను సేవించాలి అన్నదే ఆయన ఆజ్ఞ కదా.
అంటే ఆయనను స్తుతించు వారికి ఆయన సమస్తం సమకూర్చి మేలు కలుగుటకే జరిగిస్తాడు. ఈరోజు నీవు అనుకున్నట్టుగా నీ జీవితం లేదేమో, ఈరోజు నీవు అనుకున్నట్టుగా నీ శాలరీ లేదేమో, ఈరోజు నీవు అనుకున్నట్టుగా నీ ఉద్యోగం లేదేమో, ఈరోజు నీవు అనుకున్నట్టుగా నీ కుటుంబం సాగట్లేదేమో, ఈరోజు నీవు అనుకున్నట్టుగా నీ జీవన విధానం పోవట్లేదేమో, ఈరోజు నీవు అనుకున్నట్టుగా నీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడట్లేదేమో, ఈరోజు నువ్వు ఎంత స్తుతించినా కూడా నీ స్థితి మారట్లేదని నువ్వు బాధపడుతున్నావేమో. అయితే ఆయన సమస్తం సమకూర్చి మేలు కలుగుటకే జరిగిస్తాడు. ఎప్పుడు అంటే మనం ఇంకా స్తుతిస్తూ ఉన్నప్పుడు మాత్రమే. చూడండి, వెంటనే మనకు విత్తిన వెంటనే మొలకలు రావు, చాలా టైం పడుతుంది. కొన్ని విత్తనాలు వెంటనే మొలకెత్తుతాయి, కానీ మరికొన్ని విత్తనాలు చాలా ఆలస్యంగా మొలకెత్తినా కూడా చాలా అద్భుతమైన ఫలాలను ఇస్తాయి. టమాటా గింజలు విత్తితే వారం రోజుల్లో మొలకెత్తుతాయి, కానీ మామిడికాయ విత్తనాన్ని మనం విత్తితే కొన్ని సంవత్సరాలు పడుతుంది అది అసలు విత్తనం మొలకగా మారడానికి. అది చెట్టుగా మారడానికి మరికొన్ని సంవత్సరాలు పడుతుంది, అది ఫలించడానికి మరికొన్ని సంవత్సరాలు పడుతుంది. సేమ్ అంతే. కానీ అది ఎంత ఆలస్యంగా మొలకెత్తినా కూడా, అది ఎంత ఆలస్యంగా పెరిగినా కూడా, ఎంత ఆలస్యంగా అది ఫలించినా కూడా అనేక తరతరాలకు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈరోజు మీ ఆశీర్వాదం ఆలస్యమైపోతుందని బాధపడుతున్నారేమో, మీ జవాబు ఆలస్యమైపోతుందని బాధపడుతున్నారేమో, మీరు వెతుకుతున్నది దొరకట్లేదు అని మీకు ఆలస్యమైపోతుందని బాధపడుతున్నారేమో, మీ జీవితంలో మీరు అనుకున్నది ఏది సరిగా జరగట్లేదు ఆలస్యమైపోతుందని బాధపడుతున్నారేమో. అయితే మీరు ఇంకనూ స్తుతించగలుగుతారా? ఆలస్యం అయ్యే కొద్దీ ఇంకా అధికంగా మీరు స్తుతించగలుగుతారా? అయితే మీ యొక్క ఆశీర్వాదం తరతరాలకు ఉంటుంది. అయితే మీ యొక్క సాక్ష్యం తరతరాలకు నిలిచి ఉంటుంది. పోలీసులలో బంధకాల్లో ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు వాళ్ళు స్తుతించిన కొద్ది సమయం స్తుతి, ఒక్క పూట స్తుతి అంతే అది. కానీ వారు పొందిన ఆశీర్వాదం, వారు పొందిన విడుదల, వారు పొందిన సాక్ష్యం నేటికి మనం చెప్పుకోగలుగుతున్నాం. కారణం వారు కూడా ఆ సమస్యలో ఉండి హబకుక్కులాగే స్తుతిస్తున్నారు. అంజూరపు చెట్లు పూయకపోయినా, ఏది ఎలా ఉన్నా, బంధకాల్లో ఉన్నా, నా నోరు స్తుతించడానికి సిద్ధంగా ఉందయ్యా, నా యొక్క శరీరం గాయపరచబడి ఆ బలహీనంగా ఉన్నా కూడా నా ఆత్మ సిద్ధంగా ఉందయ్యా అని ఆయనను స్తుతిస్తున్నారు. అపవాది మన చేతులను బంధించవచ్చు, మన కాళ్ళను బంధించవచ్చు, మనకున్న యావత్తు బంధించవచ్చు. కానీ ఒకటి ఎప్పటికీ అపవాది బంధించలేడు, అదే మన నోరు. అందుకే దానినే పౌలుశీలలు ఆయుధంగా చేసుకొని వారు హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తే విజయం వారి సొంతమైంది. మనం చేసే తీర్మానాలు, మొక్కుబళ్ళు దావీదులాగా, యాకోబులాగా కాదు. దేవా నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇస్తాను, దేవా నువ్వు ఇది చేస్తే నేను నీకు చేస్తాను, ఇలా కాదు. నువ్వు కార్యం జరిగించాక స్తుతిస్తాను అనడం కాదు, కార్యము జరుగుతూ ఉంటుండగా స్తుతిస్తూ ఉండడము కాదు, కార్యము జరగకముందే నేను నిన్ను స్తుతిస్తానయ్యా, ఏది ఎలా జరుగుతుందో నేను నిన్ను స్తుతిస్తానయ్యా అని ఎవరైతే తీర్మానం తీసుకుంటారో వారి పక్షాన దేవుడు నిలబడి నిజంగా కార్యం జరిగిస్తాడు. మనం చాలాసార్లు అనేక మొక్కుబళ్ళు, తీర్మానాలు చేస్తాం, శ్రమ నుండి బయటకు వచ్చిన తర్వాత మర్చిపోతాం. యోనా ఆ రీతిగా చేయలేదు. చేప కడుపులోకి వెళ్ళిపోయిన తర్వాత యోనా మొక్కుబడి చేస్తున్నాడు. అయ్యా నువ్వు నన్ను బయటికి తీసుకొస్తే నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, బలులు అర్పిస్తాను అన్నప్పుడు వెంటనే దేవుడు చేపని కక్కేలాగా చేస్తాడు. యోన బయటికి వచ్చిన తర్వాత నిజంగానే దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. కానీ మనమైతే మర్చిపోతాం. ఎర్ర సముద్రం 2 పాయలు అవ్వకముందు వారు దేవుని యందు ఎంత ప్రేమ, భక్తి, భయము కలిగి ఉన్నారో, ఎర్ర సముద్రం 2 పాయలై బయటికి వచ్చిన తర్వాత కూడా అంత గొప్ప కార్యం చూసిన తర్వాత వారు ఊరికే నిలిచి ఉండలేదు. గొప్పగా దేవుని స్తుతించారు, గంతులు వేస్తూ సితారలతో గొప్పగా దేవుణ్ణి ఆరాధించారు. మనమైతే శ్రమలో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు ఎన్నో తీర్మానాలు చేస్తాం. ఇలా ఉంటానయ్యా, ఇలా చేస్తానయ్యా, ఇంత ఇస్తానయ్యా కానుక, ఇన్ని గంటలు గడుపుతానయ్యా అని అంటాం. కానీ శ్రమ నుండి బయటికి వచ్చిన తర్వాత మర్చిపోతాం. ఆ రీతిగా మనం మొక్కుబళ్ళు ఉండకూడదు. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, మనం మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. ఎవరు మొక్కుకోమన్నారు అలా చేస్తాను ఇలా చేస్తాను అని? దేవుడేమైనా అడిగాడా? దేవుడేమైనా అది నువ్వు అలా మొక్కుకుంటేనే, నువ్వు చేస్తేనే నేను చేస్తా అంటున్నాడా? లేదు. అందుకే మనం మొక్కుబళ్ళు ఎప్పుడు యథార్థంగా ఉండాలి. అన్నీ బాగున్నప్పుడు ఎవరైనా స్తుతించగలుగుతారు. అన్నీ మంచిగా జరుగుతున్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, సుఖంగా ఉన్నప్పుడు, సౌఖ్యంగా ఉన్నప్పుడు, అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు థ్యాంక్ యూ జీసస్ అని ఎవరైనా చెప్పగలుగుతారు. కానీ శ్రమల గుండా, బంధకాల్లో ఉన్నప్పుడు, నొప్పి గుండా వెళ్తున్నప్పుడు, భర్త కొడుతున్నప్పుడు, అక్కడ మనం అనుకున్నది కార్యాలు ఏవి జరగనప్పుడు అప్పుడు చెప్పగలగాలి థ్యాంక్ యూ జీసస్ అని. మనం అలా థ్యాంక్ యూ జీసస్ అని ముందుగానే శ్రమలోనే ఎప్పుడు చెప్తామో, కార్యము జరగకముందే, కార్యం కనబడకముందే, మనం అనుకున్నది ఏది అసలు మన దరిదాపుల్లో కూడా కనబడట్లేదు, మనం అనుకున్న దానికంటే ఇంకా వ్యతిరేకంగానే జరుగుతుంది, అయినా కూడా ఎవరైతే థ్యాంక్ యూ జీసస్ అని ఆయనను స్తుతిస్తారో, ఆయన నామాన్ని గొప్ప చేస్తారో వారి అపజయం పాలవరు, వారు సిగ్గుపరచబడరు. ఎందుకంటే కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం చివరి వచనంలో ఒక మాట ఉంటుంది,
స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరచువాడు, వాడు దేవుని రక్షణ కనబరిచినట్లు వాడు మార్గం సరళం చేసుకుంటున్నాడు అని. స్తుతియాగము అంటే అది ఒక యాగమే. నిజంగా మనకు స్తుతించాలని ఉండదు. కార్యము అసలు కనబడితే స్తుతించడం చాలా సులభం, కానీ కార్యం కూడా కనబడట్లేదు, ఏ ఆనవాళ్ళు కూడా కనబడట్లేదు. కానీ అది ఒక యాగంగా ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో, నిత్యము మనం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా కార్యం జరిగిస్తాడు. ఏదో కొద్ది సమయం చేసి, ఏదో కొద్ది రోజులు చేసి ఆ కార్యం జరగట్లేదు, ఇది కూడా పని చేయదు అని మనం పక్కన పెట్టడము కాదు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అని ఉంటుంది కదా. అది మనం ఒరిజినల్ ట్రాన్స్లేషన్లో చూస్తే అడిగేది పొందుకునే అంతవరకు అడుగుడి అని ఉంటుంది. అక్కడ 3 రొట్టెలు కావాలి బదులిము అని తన స్నేహితుని దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అడుగుతున్నప్పుడు ఎప్పటి వరకు అడిగాడు? పొందుకునే అంతవరకు అడుగుతూనే ఉన్నాడు. వాళ్ళు పక్కన ఎదుటివారు విసిగిపోతున్నా సరే, ఇవ్వను అంటున్నా సరే, పొందుకునే అంతవరకు అడుగుతూనే ఉన్నాడు. ఈరోజు మీరు అలా అడగలుగుతారా? దేవుణ్ణి మీరు పొందుకునే అంతవరకు అడగలుగుతారా? ఎవరు అడగలుగుతారో తెలుసా? ఎవరు దేవుని జాగ్రత్తగా వెతకగలుగుతారో తెలుసా? అది నాకు కావాలి అని ఎవరికైతే పట్టుదల ఉంటుందో, అది నేను స్వతంత్రించుకోవాలి అని ఎవరికైతే నిజమైన పట్టుదల ఉంటుందో, వారు మాత్రమే పొందుకునే అంతవరకు దేవుని స్తుతించగలుగుతారు, పొందుకునే అంతవరకు దేవుని సన్నిధిలో కనిపెట్టగలుగుతారు. దేవుడు కూడా మన నుండి అదే ఆశిస్తున్నాడు, పట్టుదల. మనం కొద్ది సమయం ప్రార్థించి విడిచిపెట్టడం, మర్చిపోవడము కాదు. అందుకే తన యొక్క విశ్వాసులైనటువంటి శిష్యులు ఎడతెగక ప్రార్థన చేయాలి అని దేవుడు అనేక ఉపమానాలు తెలియజేశాడు ప్రార్థన గురించి. దేవుడు మన నుండి కూడా అంతే ఆశిస్తున్నాడు. ఎడతెగక ప్రార్థించాలి, ఎడతెగక స్తుతించాలి, ఎడతెగక ఆయనతో సహవాసం చేయాలి, మన సమయం ఆయనతో గడపాలని ఎప్పుడు దేవుడు మన కొరకు ఆశపడుతూ ఉంటాడు. మరి సమస్యలో ఉన్నప్పుడు అధికంగా స్తుతించి, సమస్య లేనప్పుడు స్తుతించడము కాదు, ఎల్లవేళలా స్తుతించే మనసు నీకుంటే ఎల్లవేళలా ప్రభు నీ ప్రక్కనే ఉండి నేను నడిపిస్తూ ఉంటారు. అనారోగ్యం వచ్చాక హెల్త్పై కాన్సన్ట్రేషన్ పెరగడం కాదు, కానీ అనారోగ్యం రాకముందే మనం సిద్ధపడుతూ ఉంటే అసలు అనారోగ్యం వస్తుందా? సేమ్ ఇది కూడా అంతే. మనం ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉంటే మనకు సమస్యలు ఎందుకు వస్తాయి? మనకు అనారోగ్యం ఎందుకు వస్తుంది? మనం ఎందుకు ఇంకా శోధించబడుతూ ఉంటాం? ఎందుకు అపవాది మనపై అధికారం తీసుకోడు. అందుకే ఎల్లవేళలా స్తుతిస్తూ ఉంటే దేవుడు మన పక్షాన ఉంటాడు. కానీ మనమైతే చిన్న సమస్య రాగానే, చిన్న అనారోగ్యం రాగానే, బస్సు లేట్ అయినా సరే, ట్రైన్ లేట్ అయినా సరే, ఉద్యోగంలో బాస్ తిట్టినా సరే, ఏది ఎలా జరుగుతున్నా కొంచెం చిన్నదానికే కృంగిపోతూ ఉంటాం, బాధపడిపోతూ ఉంటాం, నొప్పించబడుతూ ఉంటాం. ఈ లోక మనుషులు నొప్పిస్తారు. ఈ లోక మనుషులు మన యొద్ద నుండి సంతోషాన్ని దొంగిలిస్తారు, సమాధానాన్ని దొంగిలిస్తారు, మనల్ని విసిగిపోయేలాగా చేస్తారు. కానీ ఆ స్థితిలో కూడా మనం స్తుతించగలుగుతూ ఉన్నట్లయితే ఎల్లప్పుడూ స్తుతించేవాడు ఎల్లవేళలా సంతోషంగా ఉంటాడు. మనుషులు ఎంత విసిగించే పరిస్థితుల గుండా మనల్ని తీసుకెళ్ళినా, ఎంత విసిగించిన వారి మాటలతో, క్రియలతో, పనులతో విసిగించినా కూడా ఆ స్థితిలో కూడా మనం ప్రభువును స్తుతించగలుగుతాం. ఎప్పుడంటే అన్ని వేళలో స్తుతించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఒక విద్యార్థి అంటాడు, దేవా నువ్వు నన్ను పాస్ చేస్తే నీకు 1000 స్తుతులు, ఫెయిల్ అయితే 10,000 స్తుతులు అంటాడు. అలా మనం చెప్పగలుగుతామా? అంత ధైర్యం మనకుందా? అలాంటి స్తుతించే మనసు మనకుంటే ఎప్పుడు అపజయం పాలవ్వం, ఎప్పుడు ఓటమి పాలవ్వం, ఎప్పుడు మన తల పైకెత్తబడి ఉంటుంది, ఎప్పుడు మన చేయి పైగానే ఉంటుంది, ఎప్పుడు మనం పైవారముగానే ఉంటాం, ఎప్పుడు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. ఎందుకంటే ఆయన వాక్యం సెలవిస్తుంది, మీరు అప్పులో ఉండడానికి పిలువబడలేదు, మీరు అనారోగ్యంతో బాధపడడానికి పిలువబడలేదు, మీరు ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలువబడ్డారు అని ఆయన వాక్యం సెలవిస్తుంది. ఈరోజు దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఆయనను స్తుతించండి, ఆశీర్వాదాలను స్వతంత్రించుకోండి.